తెలుగుదేశం పార్టీనే వైసీపీకి ఆక్సిజన్ అందిస్తోందా? ప్రతిపక్షానికి కావలసినంత బూస్టు అధికార పార్టీ నుంచి అంతోందా? అదేంటి అలా ఎలా జరుగుతోంది? ఇది వినడానికి ఏదో పచ్చిబూతులా ఉందని అనుకుంటున్నారా? మీ ఫీలింగ్ ఎలా ఉన్నా వైసీపీ మాత్రం అలాగే భావిస్తోందట. కూటమి సర్కారు తమకు కావలసినంత ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్టు ఫీల్ అవుతోందట. ప్రతిపక్షం ఎందుకలా భావిస్తోంది? సర్కారు నిర్ణయాలు ఎలా ఉపయోగపడుతున్నాయి? ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువ టైం తీసుకోకుండా ఏపీలో మొదలైన పొలిటికల్ హీట్ ఇప్పుడు పీక్స్కు చేరుతోంది. అంటుకుంటున్న మంట మీద కాస్త నకిలీ మద్యం పడేసరికి ఇక భగ్గుమంటోంది. ఇక్కడే పరిస్థితిని పూర్తిగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధమవుతోందట ప్రతిపక్ష వైసీపీ. కేవలం కూటమి సర్కారు ద్వారా తమ చేతికందిన 2 అస్త్రాలను ఆలంబనగా చేసుకుని ఫుల్ రీఛార్జ్ మోడ్లోకి వచ్చేయాలనుకుంటున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారి 2 ఏళ్లు కూడా అవకముందే రాజకీయం రసకందాయంలో పట్టం ఆసక్తిగా ఉందంటున్నారు పొలిటికల్ పండిట్స్. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ వైసీపీ అధినేత జగన్ నేరుగా గ్రౌండ్లోకి వచ్చేయడం ఒక ఎత్తైతే, పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ డన్ బయటపడటం, అందులో టీడీపీ నాయకుడు ప్రమేయం ఉందని పోలీసులు తేల్చేయడంతో ఈ 2 సరిగ్గా అవసరమైన టైంలో పార్టీకి అంది వచ్చిన ఆక్సిజన్ అని భావిస్తోందట ఫ్యాన్ పార్టీ అధిష్టానం. గెలిచి అధికారంలో ఉన్నా, ఓడి ప్రతిపక్షంలో ఉన్నా మేమెప్పుడూ ప్రజల పక్షమే అన్న ట్యాగ్ లైన్తో ఈ 2 అంశాల మీద ఇంకా దూకుడుగా జనంలోకి వెళ్లాలి అనుకుంటున్నట్టు సమాచారం. పార్టీ లైనప్ దెబ్బతిందని ఫలితాల తర్వాత గ్రహించిన అధినేత జగన్ బూత్ లెవెల్ నుంచి పీఎస్సీ వరకు పునర్నిర్మాణం పూర్తి చేశారు. ఇక వెళ్లే వాళ్ల గురించి పట్టించుకోకుండా తనతో ఉన్న వాళ్లతోనే రాజకీయం చేయాలని డిసైడ్ అయ్యారట ఆయన. ఆక్రమంలోని మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ కింద నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ డైరెక్టుగా రంగంలోకి దిగారు జగన్. దాంతో పార్టీ కేడర్లో కూడా ఊపొచ్చిందని భావిస్తుండగానే చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం వ్యవహారం బయటకొచ్చింది. దాంతో ఈ 2 అంశాలను ఏమాత్రం వదలకుండా ఇంకా దూకుడుగా జనంలోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చెయ్యాలనుకుంటున్నట్టుగా సమాచారం. ఇప్పటికే వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని కూటమి పార్టీలు ఆరోపిస్తూ సిట్ దర్యాప్తు జరుపుతుండగా ఇప్పుడు నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత పేరే బయటికి రావడం వైసీపీకి మోరల్ బూస్ట్ ఇచ్చినట్టుగా అయిందట. మమ్మల్ని అంటున్నారు సరే, మరి మీ సంగతి ఏంటని ఎదురు ప్రశ్నించడానికి ఛాన్స్ దొరికినట్టుగా భావిస్తున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్స్. అటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం కింద ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వైసీపీ. నిరసనలు, గట్టిగా వాయిస్ వినిపించడం, కోటి సంతకాలంటూ రకరకాల కార్యక్రమాలతో దీనిపై జనంలో చర్చ పెట్టగలిగామని, ఆ విషయంలో సక్సెస్ అయ్యామని భావిస్తున్నారట వైసీపీ పెద్దలు. దాంతో ఇంకొంచెం దూకుడు పెంచి దీనిపై మరింత చర్చ పెట్టాలి అనుకుంటున్నట్టుగా సమాచారం. ఈ విషయంలో ఎంత ఎక్కువ చర్చ రచ్చ అయితే తమకు రాజకీయం అంత మేలని పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు మేము అధికారంలోకి వస్తే పీపీపీలను రద్దు చేస్తామని, కాంట్రాక్టర్స్ ముందుకొచ్చి నష్టపోవద్దని ఆ మధ్య జగన్ మాస్ వార్నింగ్ ఇవ్వడం కూడా అందులో భాగమే అన్న అంచనాలున్నాయి. ఇక కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారంటూ అప్పుడు ప్రచారం చేసిన నోళ్లు ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతుంటే లేవడం లేదెందుకని ప్రశ్నించడం ద్వారా తన వాయిస్ గట్టిగానే వినిపించామని భావిస్తున్నట్టుగా తెలిసిందే. అసలు నకిలీ లిక్కర్ ఇష్యూలో గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి పేరే డైరెక్టుగా బయటికి రావడంతో ప్రభుత్వం కూడా ఇరుకున పడిందని అంచనాలున్నాయి. అందులో కూడా వైసీపీ నేతల ప్రమేయం ఉందని, వాళ్లు చెబితేనే చేశామని నిందితులు వీడియోలు విడుదల చేసినా ప్రభుత్వానికి డ్యామేజ్ మాత్రం జరిగిపోయిందన్న లెక్కలున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వైపు నుంచి తప్పుందా లేదా అన్న అంశాన్ని పక్కన పెడితే వైసీపీకి సరిగ్గా అవసరమైన టైంలో అది బూస్టప్లా ఉపయోగపడిందని అంటున్నారు విశ్లేషకులు. ఈ 2 పెద్ద ఇష్యూస్ కు సంబంధించి ఏదో ఒకటి తెగేదాకా వదిలిపెట్టకూడదని వైసీపీ వైపు నుంచి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఆరోగ్యం, ప్రాణాలన్న 2 అంశాలతో డైరెక్ట్గా ప్రజల్లోకి ఎక్కే మ్యాటర్స్ కావడంతో ఫుల్ రీఛార్జ్ మోడ్ ఆన్ చేయడానికి అవే సరైన స్విచ్లుగా భావిస్తోంది ఫ్యాన్ పార్టీ. వాళ్ల అంచనాలు, లెక్కలు ఎలా ఉన్నా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నదాన్ని బట్టే కొనసాగింపు ఉంటుంది. దీంతో జనంలో కూడా చురుకైన చర్చలు జరిగేలా వైసీపీ అధిష్టానం నెక్స్ట్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.